దేవుని యెడల భయభక్తులు గల స్త్రీలు కొనియాడబడతారు. ఇన్నర్ బ్యూటీ అనేది ఎంతగా దేవుణ్ణి ఆకర్షిస్తుందో, అవుట్ సైడ్ బ్యూటీ అనేది చాలామంది కలిగి ఉంటారు. తల్లిదండ్రుల యొక్క పోలికలో బిడ్డలు జన్మిస్తూ ఉంటారు. ఆ పోలికల్లో ఆయా విధమైన అందచందాలని వారు చూసుకుంటారు, లోకం చూస్తూ ఉంటుంది, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ జీవగ్రంథం తెలియజేస్తున్న మాట ఏంటంటే, అంతరంగ సౌందర్యము చాలా ఆకర్షణీయమైంది. సృష్టికర్తను ఆకర్షించేది ఏదైనా ఉన్నదా అంటే అది నీ అంతరంగ సౌందర్యమై ఉన్నది. ఒక స్టేట్మెంట్ ఏంటంటే, స్త్రీకి అత్యంత గౌరవప్రదమైన కార్యము ఏదైనా ఉన్నదంటే తన సృష్టికర్తతో సహవాసము కలిగి ఉండటమే. స్త్రీ అనగా తల్లి అయి ఉండొచ్చు, చెల్లి అయి ఉండొచ్చు, అక్క అయి ఉండొచ్చు, అప్పుడే జన్మించిన పసిబిడ్డ కుమార్తె అయి ఉండొచ్చు, ఒక అత్తగారు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, ఒక విధవరాలు అవ్వచ్చు, యవన ప్రాయంలోనే భర్తను కోల్పోయినటువంటి సహోదరి అయి ఉండొచ్చు, అన్యాయం చేయబడినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, ఎవరి ద్వారానూ ఆమె అన్యాయం చేయబడి ఉండొచ్చు. అమాయకురాలు కదా అని, లోకజ్ఞానం లేనిది కదా అని ఆమెను చిన్నచూపు చూడొద్దు. ఆమె దేవుని పోలికలో సృజింపబడింది. ఒకవేళ నువ్వు స్త్రీగా ఈ భూమి మేము జీవిస్తూ ఉండగా నీ జీవితంలో నీ చుట్టూ ఎన్నో వింత కార్యాలు, చెత్త కార్యాలు, అసహనాన్ని నీలో పెంచే కార్యాలు, ఆవేదనకు లోన్ చేసే కార్యాలు, నిన్ను బాధకు లోన్ చేసే కత్తిపోటు వంటి మాటలు, నిన్ను కృంగదీసే పరిస్థితులు, ఎవరికీ చెప్పుకోలేని దుఃఖాక్రాంతమైన స్థితిగతులు, లేదా దీనస్థితి, ఆవేదనతో కూడిన స్థితి, చిన్ననాటి నుంచి నీ జీవితంలో బాధలే, ఆ అందంతో పాటు బాధలను కూడా భుజిస్తున్నావు అన్నట్లుగా నీ జీవితంలో ప్రతిసారి కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితులే. అయినప్పటికీ కూడా ప్రియులరా, నీ చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, నీ మీద ఎలాంటి ముద్ర వేయబడినప్పటికీ కూడా నీవు దేవుని యెడల భయభక్తులు గల స్త్రీవైతే, ప్రభువైన దేవుడు తెలియజేస్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా. నువ్వు ఉద్యోగం ఉన్న స్త్రీవైనా, ఉద్యోగం లేని స్త్రీవైనా, నువ్వు అంతగా లోకజ్ఞానం ఉన్న స్త్రీవైనా, లోకజ్ఞానం లేనటువంటి స్త్రీవైనా, నువ్వు ఏ కుటుంబంలో జన్మించినా, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, వాటితో సంబంధం అనేదే లేదు. ప్రియ దైవజనమా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తివి. నా సహోదరి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తివి. ప్రభువుని ప్రేమిస్తున్నటువంటి మిమ్మల్ని హెచ్చించే దేవుడు మీకు తోడై ఉన్నాడు. మిమ్మల్ని ఘనపరిచే దేవుడు మీకు తోడై ఉన్నాడు. మిమ్మల్ని కొనియాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మిమ్మల్ని గుర్తించువాడు మీకు తోడై ఉన్నాడు. అందువలన ఎలాంటి స్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ప్రభువుతో మనం నడవటం, ఆయనతో సహవాసం చేయటం, ఆయన దృష్టికి ఏది యోగ్యమైందో అది కలిగి ఉండటం, ఆయన దృష్టికి ఏది అయోగ్యమైందో, అపవిత్రమైందో, అంధకార క్రియలతో కూడినవి తొలగించుకోవటం. అవి ముస్లిం ముచ్చట్లు అవ్వచ్చు, అవి భక్తిహీనపు వ్యర్థమైన మాటలు అవ్వచ్చు, వ్యర్థమైన తలంపులు అవ్వచ్చు, అవి ఏవైనా నీ యొక్క సహవాసం దేవునితో ఉండకుండా ఆటంకపరిచేవి ఏవైనా ఉంటే త్వరగా వాటిలోంచి నువ్వు బయటకు వచ్చి నీ జీవితాన్ని దేవునిలో అనగా ద్రాక్షావల్లిలో ద్రాక్ష తీగలాగా అల్లుకొని పోయే రీతిగా నీవు ప్రయత్నం చేయటం ప్రారంభించి ప్రభు యొక్క కార్యాల్లో, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోతూ ఉన్న ఎడల అది నీకు అత్యంత గౌరవప్రదమైన కార్యము, అత్యంత ఘనమైనటువంటి కార్యమైనది. నీ జీవితంలో నువ్వు చూడనివన్నీ నువ్వు చూడటానికైనా, నువ్వు పొందలేనివన్నీ పొందటానికైనా, నీ జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు సంపాదించుకోవడానికైనా ఒకే ఒక్క అర్హత ఒక స్త్రీకి దేవుడిచ్చాడు. గొప్ప అర్హత. అదేంటంటే, దేవుని యెడల భయభక్తులు గల స్త్రీ నువ్వు కొనియాడబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీకి అత్యంత గౌరవప్రదమైన కార్యము తన సృష్టికర్తతో సహవాసము కలిగి ఉండటం. హూ ఈజ్ ఎ ఉమెన్ ఇన్ ద బైబిల్? బైబిల్లో ఒక స్త్రీ అనే ఆవిడ అసలు ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే, మొదటిగా దేవుని ప్రత్యేక ఉద్దేశముతో సృష్టింపబడింది. ఆదాము ఉద్దేశంలోంచి, ఆదాము కోరుకున్న దానిలోంచి వచ్చింది కాదు స్త్రీ. దేవుడు కోరుకున్న రీతిగా సృష్టింపబడింది స్త్రీ. హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు ఆమె గుణగణాలు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించాడు. ఆమె ఎటువంటి స్వభావంతో ఉండాలో నిర్ణయించాడు. ఆదాముతో కలిసి జీవిస్తున్న జీవన విధానంలో ఆమె యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేవి, ఆమె యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆమె రెస్పాన్సిబిలిటీ ఏమిటి, ఆమె పర్పస్ ఏంటి, ఆమెకు ఇవ్వబడిన డిగ్నిటీ ఏంటి, మరి ఆమెకి ఇవ్వబడినటువంటి ఆ డివైన్ డిజైన్ అనేది ఏమిటి అనేది ఆల్రెడీ దేవుని యొక్క హృదయంలో నిర్ణయించబడిన తర్వాతనే ఒక స్త్రీని దేవుడు కలుగజేశాడు దైవజనమా. అందువలన
ఒక డిగ్నిటీ, దేవుని చేతనే సృష్టింపబడ్డాం మనం అంటే వీఆర్ నాట్ నార్మల్ పీపుల్, డిగ్నిఫైడ్ పీపుల్. హల్లెలూయా. మనము అన్ని విషయంలో అత్యంత ఘనతకు, గౌరవానికి, మర్యాదకు పాత్రులమై ఉన్నాం. ఏదో ఆఖరిలో వచ్చేసి అడుగు పడుగు లాంటి వారు కాదు స్త్రీలు. దేవుని దృష్టికి ప్రత్యేకమైనటువంటి వారు దైవజనం. అందుకనే దేవుని ప్రత్యేక ఉద్దేశంతో సృష్టింపబడినటువంటి వారు స్త్రీలు. రెండవదిగా 300 సార్లు స్త్రీ అనే మాట పాత కొత్త నిబంధనలో ప్రభువైన దేవుడు పలికించాడు. హల్లెలూయా. 300 మార్లు ఈ మాటలు స్త్రీని కూర్చున్నటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. మూడవదిగా బైబిల్లో ఉన్న స్త్రీలు చాలా అద్భుతమైనటువంటి స్త్రీలు. వారిలో ఒకరు ఇద్దరు వారి చెడ్డతనంతో, వారు భక్తిహీనతో దేవునికి దూరం అయిపోయినప్పటికీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలు అనేకమైనటువంటి మంచి సద్గుణాలతో అలంకరించబడినటువంటి వారు బైబిల్లో ఉన్నారు కదండి. ఆ స్త్రీలు మా సంగతి ఏంటంటే బైబిల్లో ఏదైతే దేవుడు పెట్టాడో అవన్నీ మనం పొందుకోవాలనే దేవుని ఉద్దేశం. బైబిల్లో ఉన్న స్త్రీల్లో ఉన్న గుణాలన్నీ ఈ రోజున ఇక్కడ కూర్చున్నాయి. ఇక్కడ వింటున్న వారందరి జీవితాల్లో కూడా దేవాతి దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ ఇంకా ఏదైనా 1, 2 అరా కొరా నువ్వు పొందలేకపోతే ప్రభువైన దేవుడు మంచి కుమ్మరిలాగా నిన్ను సంపూర్ణతలోకి నడిపించి నిన్ను ఘనమైన పాత్రగా చేయగల శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 31:25 రాయబడినట్లుగా బలమును ఘనతయు ఆమెకు వస్త్రములంట. ఈ లోక సంబంధమైన వస్త్రాల గురించి మనం చింతపడాల్సిన అవసరం లేదు. ఈ లోక సంబంధమైన అందచందాలు, ఆ యొక్క హోదాలు, స్థితి, స్థాయిలు నాకు లేవే అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. అసలు ఒక స్త్రీకి దేవుడిచ్చిన అలంకారం ఎంత గొప్పదంటే ఆమె యొక్క అలంకారము బలము, ఘనత. నువ్వు దేవుని యొక్క బలము పొందుకున్నటువంటి దానివి. అన్ని విషయాల్లో కూడా ఘనత వహించుడుకే ప్రభువైన దేవుడు నిన్ను కలుగు చేశాడు. కాబట్టి మేలైన వాటి మీద, విలువైన వాటి మీద మనస్సు పెట్టి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అలానే ద వర్షిపింగ్ ఉమెన్ అనగా విశ్వాస యోధురాలు, జ్ఞానవంతురాలు, ధైర్యవంతురాలు, సద్గుణశీలి, అలానే దేవుణ్ణి ఆరాధించేటువంటి మనస్సు కలిగినటువంటి స్త్రీలుగా బైబిల్ గ్రంథంలో స్త్రీలు ఉన్నారు. ద సర్వింగ్ ఉమెన్, సేవా పరిచర్య చేసే స్త్రీలుగా ఉన్నారు. ద లిసనింగ్ అండ్ స్పిరిచువల్ ఉమెన్, దేవుని మాటలు ఆయన పాదాల దగ్గర కూర్చొని వినటానికి ఆసక్తి కలిగిన వారు స్త్రీలు. ఈ రోజున ఎక్కడైనా చూడండి, సభల్లో చూడండి, సంఘాల్లో చూడండి, ఎవరు ఎక్కువగా ఉంటారండి? స్త్రీలే ఎక్కువగా ఉంటుంటారు. ఒకవేళ వారు ఏ కారణమైనా రాలేకపోతే ఆ రోజున బోసిపోయినట్లుగా అక్కడ పెద్ద వెలితిగానే ఉంటుంది. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు శ్రద్ధగా వింటూ ఆలకిస్తుంది. అనగా గ్రహించుకునే మనసునిచ్చాడు. ఆ యొక్క వాక్యానుసారంగా జీవించే కృపను కూడా ఆ ప్రభువైన దేవుడిని అనుగ్రహించాడు. దైవజనమ, ద రిపెంటెడ్ ఉమెన్, స్త్రీలు త్వరగా మారుమనసు పొందటానికి ఇష్టపడ్డారు. వారు హృదయాలు కఠినపరచుకోలేదు. మగ్దలేనే మరియ అవ్వచ్చు, సమరయ స్త్రీ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, వారు దేవుని యొక్క మాటలు విన్న వెంటనే మారు మనసు కలిగిన అనుభవంలోనికి రావటానికి, పశ్చాత్తాపడటానికి వారు ఇష్టపడ్డారు. లూదియా గొప్ప ధనవంతురాలైన వ్యాపారవేత్త అయిన అపోస్తలుడైన పౌలు వాక్యోపదేశం చేస్తూ ఉండగా ఆమె హృదయం తెరవబడిందంట. ఆమె అప్పటికప్పుడే ప్రభుని రక్షకుడిగా అంగీకరించి యేసయ్య శిష్యురాలుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన హృదయాలు చాలా మెత్తని హృదయాలు, మృదు స్వభావం కలిగిన వారు. మనం ఎలాంటి వాళ్ళమండి? అవును, మృదు స్వభావం కలిగినటువంటి వారు. దేవుని దృష్టిలో వివేకవంతురాండ్రుగా దేవాతి దేవుడు కలిగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, పట్టుదలతో గోజాడి జవాబు పొందుకునే ఆ కృప తలాంతు దేవుడు నీ జీవితంలో పెట్టాడు. పట్టుదలతో ప్రార్థన చేసి ఏ ప్రార్థనకైనా నువ్వు జవాబు పొందగలవు. ఎందుకంటే నీ వివాహానంతరం ఆ గర్భం ధరించడం అనే దానికి ఎంతో 9 మాసములు గర్భంలో శిశువుని పెంచడానికి ఎంతో ఓపిక, ఎంతో సహనం కావాలి. పిల్లల్ని పెంచడానికి ఎంతో ఓపిక, ఎంతో సహనం కావాలి. అలానే రాత్రంతా బిడ్డలు మెలకుగా ఉంటే వారితో పాటు మెలకుగా ఉండి తెల్లవార్లు కూడా వాళ్ళని చూసుకోవడానికి ఎంతో ఓపిక, సహనం అనేది కావాలి. ఇటు ఇంట్లో పని చేసుకుంటూ, అటు పిల్లల్ని పెంచుకుంటూ, అటు వంట పనులు చేసుకుంటూ, వీటన్నిటిలో కూడా ఎవరు చేయగలరు ఇంత గొప్ప పనులంటే సహనం కలిగినటువంటి వారే చేయగలుగుతారు. అనగా స్త్రీలు సహనశీలులు. అలానే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా వారు ప్రార్థనలో పట్టుదల కలిగి, అది నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, వారు విసిగిపోకుండా, విడవకుండా పట్టుదలతో యేసయ్య పాదాలు పట్టుకొని దేవాలయంలో హన్నా ఏ రీతిగా ప్రార్థన చేస్తుందో, ఆమెమి 1 సంవత్సరం వచ్చేసి ప్రార్థన చేసి నాకు పిల్లల్ని దేవుడిచ్చాడంటలా, ఆమె అలవాటు చొప్పున తన భర్తతో కలిసి ప్రతి సంవత్సరం వచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవాలయంలో ప్రార్థన చేసుకునేది. అలా ఎన్ని సంవత్సరాలు వచ్చిందో, అయినప్పటికీ కూడా జవాబు రాలేదని విడిచిపెట్టలేదు. కానీ సహనముతో
కనిపెట్టుకొని దైవ కార్యం కోసం ఎదురు చూసింది. ఒక రోజున ఆమె ప్రార్థనలకు జవాబు పొందుకుంది. ఆమె మూయబడిన గర్భము తెరవబడింది. సంతులేని ఇల్లాలు సంతానం కలిగిన బిడ్డల తల్లిగా ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. ఈ రోజున ఎంతోమంది సహనంతో కనిపెట్టుకొని ఉంటూ ఉన్నారు. నీ బిడ్డల మారు మనసు కోసం సహనంతో ఉంటున్నావు. ఒకవేళ నీ భర్త తొందరపాటుగా ప్రవర్తించినా, లేదండి అలా కాదండి ఇలా కాదండి అని ఎంతో సహనం ఓర్పుతో నువ్వు అన్ని విషయాలు చక్కబెట్టడంలో నీ యొక్క దీర్ఘశాంతము, నీ సహనము, నీ ప్రేమ, నీ త్యాగం అనేది నీ జీవితానికే కాదు, నీ ద్వారా నీ ఇంటికి, నీ కుటుంబానికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. దైవజనమా, బైబిల్ గ్రంథంలో బాధ్యతలు వహించినటువంటి స్త్రీలు వారు అనేక పాత్రలు వహించారు. వీళ్ళందరూ భక్తి పనురాళ్లే. తల్లులు గాను, నాయకురాండ్రు గాను, ప్రవక్తలు గాను, రాణులు గాను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యురాండ్రు గాను ఆయా విధమైనటువంటి బాధ్యతలు వారు వహిస్తూ ప్రభుతో వారు నడుస్తూ వారి జీవితంలో ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలో స్త్రీలు ఎలా ఉన్నారు చూడండి. మీ అక్క దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో, మీ చెల్లి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో, నీ భర్తగారి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో, మీ నాన్నగారి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచన చేస్తే చాలా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చాలామందికి. చాలామంది మా నాన్న నన్ను బాగా చూసుకోలేదండి అనేవారు ఉన్నారు. మా అమ్మ మా పెద్దక్కని ఎక్కువ ప్రేమించిందండి, నన్ను ఎక్కువ ప్రేమించలేదండి అనేవారు ఉన్నారు. రకరకాల మనస్తత్వాలు. ఇద్దరు కుమారులు ఉంటే ఒక కుమారుని ఎక్కువ ప్రేమించి ఒక కుమారుని తక్కువ ప్రేమించినటువంటి వారు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. అలానే కుటుంబంలో ఆ పార్షియాలిటీ అనేది తెలియకుండానే ఆ బలహీనమైన మనస్తత్వంతో ఆయా సమయాల్లో ఒకరిని ఎక్కువగా ప్రోత్సహించి మరొకరిని తక్కువగా ప్రోత్సహించడం, తెలివైన వాడికి ఇంకా ఎక్కువ ప్రోద్బలాన్ని, ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇవ్వటం, ఆ తర్వాత కొంచెం తెలివి లేదన్న బిడ్డకి అంతగా పట్టించుకోకపోవటం, ఇవన్నీ కూడా చాలా చోట్ల తెలియకుండానే అలా జరిగిపోతూ ఉంటాయి. పిల్లలు చాలా ఫీలింగ్స్తో పెరుగుతారు. అవి వారు హృదయంలో గూడు కట్టుకొని ఉంటాయి. అది ఎవరికి వాళ్ళు చెప్పుకోరు. ఈవెన్ వింటున్నటువంటి మీలో కూడా మీకంటూ ఒక అభిప్రాయం, మీ ఇంటి వారు నిన్ను గూర్చి ఏమనుకుంటున్నారో, ఇంతకుముందు ఏమనుకున్నారో, నువ్వు పుట్టినప్పుడు ఏమనుకున్నారో, నువ్వు పెరుగుతున్నప్పుడు ఏమనుకున్నారో, నీ యవ్వన ప్రాయంలోకి వచ్చాక ఏమనుకున్నారో, నీ వివాహానికి ముందు ఏమనుకున్నారో, వివాహం అయిన తర్వాత నిన్ను గూర్చి ఏమనుకున్నారో చాలామంది అడిగితే చెప్తూ ఉంటారు. నేను అసలు బాగుపడను అని మా అమ్మ అనుకుందండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయము కుటుంబస్తుల పట్ల ఉంటూ ఉంటుంది. అలానే నీకు కూడా తెలుసు నిన్ను గూర్చి ఇతరులు ఏమనుకుంటున్నారని. నీ దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టింపబడిన దానవు. నీ దేవుని యొక్క ప్రేమకు నువ్వు పాత్రురాలివి. నీ దేవుని యొక్క కనికరానికి నువ్వు పాత్రురాలివి. నువ్వు అడిగితే ఇవ్వటానికి దేవుడు నీ గుండె గదుల దగ్గర ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అది 12 సంవత్సరాల రక్తస్రావ రోగమైనా తన కుమార్తెకు దయ్యం పట్టింది, విడిపించమని ఒక కనాను స్త్రీ వచ్చి దేవుని స్థలంలో మొరపెడుతున్న ఆమె అన్యురాలైనా ఆమె ప్రభునామంలో ప్రార్థన చేస్తుండగా కనికరంతో కదిలిపోయిన దేవాతి దేవుడి దేవుడు 2 కాసులు తీసుకువచ్చి కానుక పెట్టులు అర్పించిన ఆ స్త్రీ యొక్క కష్టాన్ని, ఆమె ప్రయాసను జ్ఞాపకం చేసుకున్న దేవాతి దేవుడి దేవుడు. దైవజనమా, ధైర్యము కలిగిన స్త్రీలు ఘనత వహిస్తారు. చెప్పాలండి, ధైర్యం కలిగిన స్త్రీలు ఏం చేయబడతారు? ఘనత వహిస్తారు. ఎలా వస్తుంది నీకు ఆ ధైర్యం? నీ గురించిన ఒక న్యూనతా భావంతో పెరిగావు, అనేక ఒడిదొడుగుల మధ్యలో నువ్వు పెరిగావు, అనేక గాయాల మధ్యలో బాధపరచబడి, హింసింపబడి, హేళన చేయబడి, దుఃఖమైన స్థితిలో నువ్వు పెరిగావు. నీ జీవితం గురించి నీకున్న ఆలోచనలు చాలా బలహీనమైనవి, చాలా బాధాకరమైనవి. అలాంటప్పుడు నీకు ధైర్యం ఎలా వస్తుంది? ఒక చిన్న కుమార్తె నా దగ్గరకు వచ్చి 5వ తరగతి చదువుతుంది. పాస్టమ్మ గారు మీతో ఒకసారి మాట్లాడాలి అంటే, ఓకే నాన్న, నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, మీ మమ్మీతోనో మీ ఇంటి వాళ్ళతో ఎవరితోనో కలిసిరా అన్నాను. లేదు పాస్టమ్మ గారు, మీతో ఒక్కళ్ళతోనే నేను మాట్లాడాలి. మా పేరెంట్స్తో నేను రాను, అమ్మతో నేను రాను, ఇంకెవరితో రాను, నేను ఒక్కదాన్నే వచ్చి నేను మీతో మాట్లాడాలంటే, ఒక 5వ తరగతి చదివే పాప అలా ఒంటరిగా వచ్చి నేనే మాట్లాడాలి అంటే ఏముంటాయి ఆ పాపకు మాట్లాడటానికి? ఏమైనా కుటుంబ బాధ్యతల, ఆర్థిక విషయాలు కూర్చున్న బరువులు, భారాల? నేను అనుకున్నాను చదువు గురించి వచ్చి మాట్లాడుతుంది, ఏమైనా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి ఉంటుంది, దాని గురించి మాట్లాడటానికి పాప నాతో మాట్లాడటానికి వస్తుందేమో. సర్లేని నేను రామ్మ సాయంకాలం ఒక 5 o'clock ఆ టైంలో వచ్చి కలువు, మరలా త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా అంటే పాప వచ్చింది. నాతో మాట్లాడటానికి గొంతు పెగలట్లేదు, ఏడుస్తుంది, ఒకవైపు వెక్కిళ్ళు పడి ఏడుస్తుంది, తర్వాత కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ ఉంది, ముఖం అంతా ఎర్రగైపోయింది, మనిషి వణికిపోతూ ఉంది. చాలా ఆవేదనకు లోనేటువంటి బిడ్డగా ఆ బిడ్డను నేను చూశాను. ఆ తర్వాత ఆ కుమార్తె నేను కొంచెంసేపు నా హృదయానికి హత్తుకొని
ధైర్యపరిచి, చెప్పు నాన్న నీకున్న ఇబ్బంది ఏంటి, బాధ ఏంటి అన్నప్పుడు, మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఆడపిల్లగా నేను పుట్టడం మా నాన్నగారికి ఇష్టం లేదంట. మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది, నాన్న ముందుకు వెళ్ళొద్దు నాన్న, నువ్వు నాన్న ముందు ఎదురు పడొద్దు, నువ్వు నీ ఇద్దరు తమ్ముళ్ళు ముందు ఎదురెళ్తారు కానీ నువ్వు నాన్న ముందు ఎదురు పడొద్దని మా యొక్క అమ్మ చెప్తూ ఉంటుంది. నాన్న ఎప్పుడు నాతో ఎక్కువ మాట్లాడరు. అమ్మే నాకు కావాల్సినవన్నీ చూస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు నాన్న కంట్లో పడకుండా నన్ను దూరంగా ఉంచుతూ వచ్చేది. ఇద్దరు తమ్ముళ్ళు నాన్న దగ్గరికి వెళ్ళి ఆడుకుంటే నాకు ఆడుకోవాలని ఉంటుంది కానీ నువ్వు వెళ్ళొద్దని అమ్మ ఎప్పుడు నన్ను అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో మా ఇంటికి ఒక అంకుల్ వచ్చారు ఒక రోజున. ఆయన నా పట్ల చాలా మిస్బిహేవ్ చేశారు. ప్రతిరోజు ఒక బలాత్కారం అనేది ఆ బిడ్డ మీద జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ తల్లి చూసి, అందుకనే ఈ ఇంట్లో ఆడపిల్లలు పుట్టకూడదని మీ నాన్న అనుకున్నాడు. ఈ రోజున చండాల పని నువ్వు చేశావు, ఈ పని చేయటం వల్ల మరి ఇంటికి ఎంతో అవమానం వస్తుంది, నిన్ను ఎక్కడికో ఒక దగ్గరికి నేను పంపించేస్తాను, ఈ ఇంట్లో ఉండటానికి నువ్వు వీల్లేదని ఆవిడ ఏది దొరికితే అది తీసుకొని పాపకు వాతలు పెట్టి కొట్టేసిందంట. తన వయసు 5వ తరగతి అంటే ఒక 10-11 సంవత్సరాలు ఉంటాయి. అందువలన ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఇలా వెళ్ళిపోయి మరి ఏ నీళ్ళల్లోనో ఏ సముద్రంలోనో దూకేస్తాను, కానీ ఎందుకో నాకు అనిపించింది మీరు నాకు అమ్మలాగా అనిపించారు, మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలనిపించింది, ఒకసారి నాతో మీరు మాట్లాడతారా పాస్టర్ గారు, నన్ను అర్థం చేసుకుంటారా? అయినా అమ్మ నన్ను అసహించుకుంటుంది, అవమానకరమైన పని చేశానంటుంది. నేనేమీ చేయలేదు, అంకులే చేశారంతా. నన్ను ఇంట్లో ఉండొద్దు అంటుంది, ఎక్కడికైనా పో అంటుంది. నన్ను ఏం చేయమంటారు అని ఆ పాప అడిగినప్పుడు ఒక నిమిషం ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఎలా ధైర్యపరచాలో అర్థం కాలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాను, అన్ని భాషలో మాట్లాడుతున్నాను. నా హృదయంలో వచ్చిన ప్రేరేపణ ఒక్కటే, తల్లి దృష్టిలో ఎలా ఉన్నా, తండ్రి దృష్టిలో ఎలా ఉన్నా, నువ్వు భర్త దృష్టిలో ఎలా ఉన్నా, సమాజ దృష్టిలో ఎలా ఉన్నా, దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన దానివి. హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన దానివి. ఆ మాట నేను ఆ బిడ్డకి చెప్పాను. వీళ్ళందరూ కాదమ్మా, నువ్వు తల్లి గర్భంలో రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నువ్వు ఏమై ఉన్నావో నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు యేసయ్య బిడ్డవి, అమ్మ బిడ్డవి, నాన్న బిడ్డవి అనటం కన్నా నువ్వు ఎవరు బిడ్డవి? యేసయ్య బిడ్డవమ్మా. ప్రభు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు తల్లి అని చెప్పి ప్రార్థన చేసి ధైర్యపరిచి, అలా ఒక 15-20 రోజులు ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ ఇస్తూ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తూ ఉండగా, దేవునిలో నేను గుర్తింపు పొందిన దాన్ని, నాకంటూ ఒక విలువ ఉంది, నేను బాగుపడాలని ఆశపడేవాడు దేవుడు, నేను మంచిగా పైకి రావాలని ఆశపడేవాడు దేవుడు. ఎటువంటి అపవిత్రతలో నాకు నేనుగా పడినా, ఎవరి ద్వారా పడినా నా అపవిత్రతను తొలగించేది యేసు రక్తమై ఉన్నది, నన్ను శుద్ధీకరిస్తాడు నా దేవుడు అనేటువంటి ఆ ఆత్మ జ్ఞానంతో ఆ బిడ్డ నడుచుకుంటూ పరిశుద్ధాత్మశక్తితో నింపబడి తన చదువులన్నిట్లో కూడా ప్రథమరాలుగా ఉన్నతమైన స్థానంలో ఆ బిడ్డని దేవుడు ఎన్నుకొని నిలబెట్టాడు. ఈరోజు నా బిడ్డకి వివాహమైంది. ఈ రోజున తన తమ్ముళ్ళకి, తన అమ్మకి, నాన్నకి ఈ పాప వాళ్ళను పోషిస్తేనే రోజు గడిచే స్థితి వాళ్ళకి కలిగే విధంగా అంత ఉన్నతమైన స్థితిలో ఆ బిడ్డను దేవుడు లేవనెత్తాడు. ఆమె స్థితి ఎలా మారిపోయింది, ఆమె అవమానం ఎలా కొట్టివేయబడింది, ఆ చిన్నారు హృదయంలో ఉన్న గాయాలు ఎలా మానిపోబడ్డాయంటే ప్రాణ స్నేహితుడైన యేసయ్యతో ఆ బిడ్డ కలిగి ఉన్న స్నేహం, సహవాసం. దైవజనమా, ఈరోజు నీ ప్రభుతో నువ్వు సహవాసం చేస్తుండగా మీ మనస్సులో ఉన్న విపరీతమైన ఒత్తిడులు, విపరీతమైన ఆలోచనలు, కంపారిజన్, ఇతరులతో పోల్చుకుంటూ నువ్వు పడే ఆ బాధలు, నీ భావోద్వేగాలు, నీ కుటుంబ పరిస్థితుల వల్ల నీలోకి వచ్చినటువంటి వేదనలు, టీనేజర్స్, వీటన్నిటినీ మీరు జయించగలుగుతారు. ఒక స్త్రీ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్, మెంటల్ లైఫ్, అంటే శరీరంలో ఒక పురుషుడికి వచ్చే మార్పుల కన్నా స్త్రీలో వచ్చే మార్పులు చాలా పెను మార్పులుగా ఉంటూ ఉంటాయి. ఋతుక్రమం అనేది ఉంటుంది, బిడ్డల్ని కనాల్సినటువంటి ఆ పరిస్థితి అనేది వస్తుంది. ఆ తర్వాత ఆ ఋతుక్రమం ఆగిపోయే ఒక కాలం అనేది ఉంటుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది, థైరాయిడ్ సమస్యలు ఉంటాయి, ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి, రక్తహీనత వస్తూ ఉంటుంది. వయస్సు గడిచే కొలది ఆ దేహం మీద దాడి చేస్తున్నటువంటి ఆ రోగాల్ని భరించుకుంటూ, వాటిని జయిస్తూ, తన దేహాన్ని తాను కాపాడుకుంటూ, ఫిజికల్ లైఫ్ని కాపాడుకుంటూ, మెంటల్ లైఫ్ అంటే తన బ్రతుకు తానే బ్రతుకుతుందంటే కాదు, పిల్లల బాధ్యతలు నావే అనుకుంటుంది. పిల్లలు పెరిగే క్రమంలో
టీనేజ్లోకి వస్తారు. యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళలో ఏం మార్పులు వస్తున్నాయి, వాళ్ళలో బిహేవియర్ ఎందుకు మారింది, వారి యొక్క ఆలోచన విధానం ఎందుకు మారింది, వాళ్ళ అలవాట్లు ఎందుకు మారాయి, వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఎందుకు తేడాలు వచ్చినాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ కొన్నిటిని అర్థం చేసుకొని కొన్నిటిని అర్థం చేసుకోలేక కొన్ని విషయాలు ఆలస్యం అయిపోయి తలబాదుకుంటూ అదొక మెంటల్ టెన్షన్ కాదా? స్పిరిచువల్ లైఫ్ను కాపాడుకుంటుంది, మెంటల్ లైఫ్ను కాపాడుకుంటుంది, అలానే ఫిజికల్ లైఫ్ హెల్త్ను కాపాడుకుంటూ తన కుటుంబాన్ని కాపాడుకోవటంలో ఆమెకి దేవుడిచ్చిన బలము గొప్పదే. హల్లెలూయా. అలాంటప్పుడు నువ్వు బలహీనరాలు ఎలా అవుతావు? నువ్వు బలవంతురాలువే. మరి యుక్త వయసులోకి వచ్చినటువంటి మీ బిడ్డల్లో ఏముంటాయో తెలుసా? మీకు పైకి చూస్తున్నటువంటి వాళ్ళ రూపాన్నే మీరు చూస్తూ మోసపోద్దు. వాళ్ళ హృదయంలో చాలా 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 ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. దైవజనం, కన్ఫ్యూషన్ అబౌట్ సెల్ఫ్ వర్త్. నేను అసలు జీవితంలో బతకడానికి అర్హుడినా కాదా? ఇతరులతో పోల్చుకుంటూ వేదనకు లోనవుతారు. అంగీకరించబడాలనే తపన ఎక్కువగా ఉంటుంది. నీడ్ ఫర్ యాక్సెప్టెన్స్. నేను అంగీకరించబడాలి, నేను కూడా అందరిలో గుర్తింపు పొందాలి, నేనేమీ తక్కువ కాదు, నేను బాగుంటాను చూడటానికి, నేను బాగా మాట్లాడతాను, నాకు కూడా టాలెంట్స్ ఉన్నాయి, నా అన్నయ్య కన్నా నేను బాగా మాట్లాడగలను. పిల్లలు పెరిగే కొలది కూడా పోటీతత్వంతోనే పెరుగుతూ ఉంటారు. ఆ కంపారిజన్ అనేది ఉంటూ ఉంటుంది. ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవడానికి ఎంత సమయం నీ పిల్లలతో హెచ్చించాలో తెలుసా నీకు? ఎలా హెచ్చించగలుగుతావు? ఎలా వాళ్ళ హృదయంలో ఉన్న విషయాలు తెలుసుకోగలుగుతావు? పని భారం నీకు ఎక్కువ ఉంటుంది, ఇంటి భారం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉండేవాళ్ళైతే అది వేరే విధానం. అసలు నీ భర్తతోనే నీకు పడకపోతే, నీ భర్తే నేను ద్వేషిస్తూ ఉంటే అదే ఒక పెద్ద పోరాటం అయితే, నువ్వు మీ ఇద్దరు కూర్చున్న కొమ్మని మీ ఇద్దరే నరుక్కుంటూ ఉంటే ఆ పిల్లల సంగతులు ఏంటి? ఈ లోపల వాళ్ళ దారిని వాళ్ళు అడ్డదిడ్డంగా పెరిగేస్తూ ఉంటారు. వాళ్ళ మనసుల్లో ఏం జరుగుతుందో, ఏ సంఘర్షణల గుండా వారు వెళ్తున్నారో, ఏ బాధల గుండా వెళ్తున్నారో నువ్వు అర్థం చేసుకునే లోపలనే నీ పిల్లల్ని చేయి దాటిపోయే దేనావస్థ ఉంటుంది. అందుకనే టీనేజర్స్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. దైవజనం, అవి గ్రహించుకోవాలి. కన్ఫ్యూషన్ అబౌట్ సెల్ఫ్ వర్త్, కంపారిజన్ విత్ అదర్స్, అలానే నీడ్ ఫర్ యాక్సెప్టెన్స్. అపహాస్యానికి గురవుతూ ఉంటారు. చాలా చోట్ల వాళ్ళు హేళనకు లోనవుతూ ఉంటారు. అవన్నీ మనసులో పెట్టుకుంటారు. కొంతమంది పిల్లలే బయటికి చెప్తారు, కానీ అందరూ కూడా అపహాస్యం చేయబడినప్పుడు వాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా లోపల లోపల పెట్టుకొని నలిగిపోతూ ఉంటారు. ఫీలింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ గాడ్. దేవునికి దూరంగా ఉన్నాం అనుకుంటారు. చాలాసార్లు ఫ్యామిలీకి కూడా వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ఫ్యామిలీ విషయంలో ఒక డిస్కనెక్షన్ ఫ్రమ్ ఫ్యామిలీస్, మరి ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. వారు కుటుంబస్తులతో బలమైనటువంటి అనుబంధం లోపించడం వలన, ఆ సహవాసం అనేది లోపించడం వలన వాళ్ళకు వాళ్ళే లోన్లీగా పెరుగుతూ చాలా వేదనలు గుండా వెళ్తారు. అసలు నీ పిల్లలు ఎలాంటి ఆలోచనలు కూడా కలిగి ఉన్నారని నీకు అర్థమవటం అనేదే చాలా గొప్ప విషయం. అర్థం చేసుకోలేక చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి ల్యాక్ ఆఫ్ ప్రేయర్ లైఫ్, డిస్ట్రాక్షన్స్, ఓవర్ థింకింగ్, బాడీ ఇమేజ్. నా ఒళ్ళు బాగోలేదు, నాకు ఒబేసిటీ ఉంది, నేను మంచిగా లేను. ఒక కార్యక్రమానికి భార్యాభర్తలు వారిద్దరు పిల్లలు వెళ్ళారంట. భర్త గారు అదేవిధంగా వారి యొక్క పెద్ద కుమారుడు ఇద్దరు ఆ వివాహ కార్యక్రమంలో లేరంట. చిన్న కుమారుడు తల్లి ఎక్కడున్నారని ఎదుగుతూ ఉంటే వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి బస్ స్టాండ్లో నిలబడున్నారంట. అదేంటండి, మనం వివాహానికి వచ్చాం కదా, మీరిద్దరూ లేరేంటంటే, అందరూ అక్కడ సన్నగా ఉన్నారు, నేను నా పెద్ద కొడుకు లావుగా ఉన్నాం, అందుకని మాకు ఉండబుద్ధి కాలేదు, మాకు అక్కడ చాలా ఫీల్ అయిపోయాం. ఈ ఫీలింగ్స్లో కూడా బాధపడే వాళ్ళు ఎంతో ఉన్నారు. బాడీ ఇమేజ్, నేను ఎలా ఉన్నాను అనే ఆందోళన, నేను బాగోలేదనే ఆందోళన, నేను నల్లగా ఉన్నానేమో ఆందోళన, నా జుట్టు బాగోలేదనే ఆందోళన, నా శరీర దారుఢ్యం బాగోలేదు, నా రూపురేఖలు బాగోలేదనే ఆందోళనలు. టీనేజ్లో యుక్త వయసులో అడుగుపెట్టే బిడ్డల్లో ఇలాంటి ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి. మరి హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి డిప్రెషన్, డిస్కరేజ్మెంట్ వస్తుందో ఆరోగ్యాన్ని కూడా వారు నిర్లక్ష్యం చేయటం ప్రారంభిస్తారు. మెంటల్ హెల్త్ విషయంలో చాలా డిస్టర్బ్ అయిపోతారు మానసికంగా. మరి అన్సేఫ్ చాయిసెస్, వాళ్ళు ఏమి ఎన్నుకుంటున్నారో అవి సేఫ్గా ఉన్నాయా లేవో ఆలోచించకుండా అనాలోచితంగా వారి నిర్ణయాలు తీసుకొని టీన్స్, యుక్త వయసులోనే మీ పిల్లలు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. లైంగికపరమైన ఆకర్షణలకు వారు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. లీగల్ ట్రబుల్స్, కొన్ని తప్పిదాలు చేసి వాళ్ళు పట్టబడి అవి చెప్పుకోలేక అవి కేసులు అయిపోయి అవి ఇంటి దాకా వస్తే ఏమనుకుంటారని చెప్పేసి, ఇంటి వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి పారిపోయిన పిల్లలు, జీవితంలో ఎన్నడూ తల్లిదండ్రులకు కనబడకుండా ఇల్లు వదిలేసి పారిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఎంత ప్రమాదకరమైన లోకంలో మన పిల్లలు పెరుగుతున్నారో తెలుసా దైవజనమా? వారిని అనుక్షణము కూడా కనుపాప వలె కాపాడే దేవునికి ఓ తల్లి నీ బిడ్డల్ని అప్పగించు. రేయి మొదటి జామును లేచి నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు కార్చమని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. సిలువ యాత్ర చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం ఏడవన్నాడు ఆయన? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని దేవాతి దేవుడు తెలియజేశాడు.
ఈ రోజున నీ మోకాళ్ళ ప్రార్థన అనేది వ్యర్థంగా పోవట్లేదు దేవుని బిడ్డ. నీ సహనము, నీ భక్తి, నీ విశ్వాసము నా ప్రియ సహోదరి వ్యర్థంగా పోవట్లేదు. ఒకవేళ నీ తెలియనటువంటి ఎన్నో నీ కుటుంబంలో జరుగుతున్నప్పటికీ కూడా గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏ దేవాతి దేవుని మీదైతే నువ్వు ఆధారపడి నా పిల్లలు, నా మనవరాళ్ళు, నా మనవళ్ళు, నా కుటుంబం అన్నీ నీకు అప్పగిస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేస్తున్నావో తల్లి, నీ ఇంటికి దేవుడు కాపుదలగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటికి శిరస్సుగా ఉన్నాడు. యోబు సూర్యుడు ఉదయించకముందే అరుణోదయంనే లేచి తన పిల్లల కోసము, తన కోసం, తన కుటుంబం కోసం బలు అర్పించేవాడు. అయితే ఈరోజు నువ్వు ప్రార్థనా బలు అర్పిస్తూ ఉండగా నీ ఇల్లు, నీ ఇంటి వారు, నీ పిల్లలు, నీ కుటుంబము సంరక్షించబడుతుంది, పోషింపబడుతుంది, కాపాడబడుతుంది. ఏ దుష్టుడి చేతికి నీవు కానీ, నీ ఇంటి వారు కానీ, నీ పిల్లలు కానీ దుష్టుడి యొక్క దొంగిలించేవాని యొక్క చేతుల్లోనికి వెళ్లకుండా నీ కలిగిన అంతటినీ దేవుడు కాపాడి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించును గాక. ప్రార్థన చేద్దాం దైవజనమా. ప్రభువా, నా ప్రియ తండ్రి, నా లైఫ్, నా జీవితం, నా దేవుడు నీ దృష్టికి ఎంతో విలువైంది నాయన. నా వర్క్ ప్లేస్లో అయినా, నా కెరీర్లో అయినా, ఫైనాన్షియల్ విషయాల్లో అయినా, క్యారెక్టర్ డెవలప్మెంట్ విషయంలో అయినా, అయ్యా నా ఫ్యామిలీ మ్యాటర్స్లో అయినా, హస్బెండ్ అండ్ వైఫ్గా మేము ఉన్నా, మా బిడ్డలకి తల్లిదండ్రులుగా మేము ఉన్నా, మేము బయట బాధ్యతలు, లోపల బాధ్యతలు వహించే వారముగా ఉన్నా, తండ్రి నేను ఇవన్నీ చేసుకోలేకపోతున్నాను, నా జీవితంలో నేను ముందుకు వెళ్ళలేనేమో అనేటువంటి ఆవేదనతో కూడినటువంటి నిరుత్సాహ తలంపులు నా జీవితంలో కొన్నిసార్లు వచ్చాయి ప్రభువా. అయినప్పటికీ నా ప్రియ దైవమా, నీ దృష్టికి నేను విలువైన దాన్ని. నేను చేసే ప్రార్థనలు, నేను చేసే ఉపవాసములు, నేను మొరపెట్టుకున్న నా ప్రార్థనలన్నీ నీ దృష్టికి అత్యంత విలువైనవి నాయన. నువ్వు సెలవిచ్చిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. దేవుని యెడల భయభక్తులు గల స్త్రీలు కొనియాడబడతారు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. దేవుని యెడల భయభక్తులు గల స్త్రీలు కొనియాడబడతారు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు విధవరాలువైనా, నువ్వు ఒంటరితనంతో ఉన్నా, నువ్వు కుటుంబంతో ఉన్నా, బాధ్యతలు వహిస్తూ ఉన్నా, గుండె బరువుతో ఉన్నా, అనేకమైనటువంటి విషయాలను కూర్చున్న ఆలోచనలు కలిగి ఉన్నా బిడ్డ, నా ప్రియ సహోదరి, తల్లి, చెల్లి, అక్క, దేవుని యొక్క పరిచయంలో ఉన్న పరిచారకురాండ్రు, ప్రార్థనాయోధురాండ్రు, సేవకులకి, దైవ సేవకులకు భార్యలుగా ఉంటూ అటు పరిచర్యలోను, ఇటు కుటుంబంలోను, ఇటు బిడ్డల విషయంలోను ఆయా విధమైన బాధ్యతలు వహిస్తూ ముందుకు సాగిపోతూ కొన్ని ఒత్తిడులు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా మర్చిపోవద్దు, దేవుని దృష్టికి నువ్వు అమూల్యమైన దానవు, నువ్వు ఘనమైన దానవు, బలమైన దానవు, విశ్వాస యోధురాలువి. నీ పక్షముగా నీ దేవుడు పోరాడతాడు. ఆయన తండ్రి లేని బిడ్డలకు విధవరాండ్రు పక్షముగా వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు. ఆయన తను ప్రేమించే భక్తురాండ్రు పక్షముగా వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు. ఆయన న్యాయకర్తగా ఉన్నాడు. ఆయన కృప చూపించేవాడిగా ఉన్నాడు. నేను దేని గురించి భయపడను, అధైర్యపడను. నా కుటుంబ బాధ్యతలు, నాకు అప్పగించబడిన ప్రతి బాధ్యతను నిర్వర్తించే ఆ కృప నిశ్చయముగా నా దేవుడు నాకు ఇస్తాడు. అయ్యా నీ కృపతో, నీ మహిమస్సుల్లో వారి ప్రతి అవసరత తెచ్చి దీవించి బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.